విశాఖ గాజువాక విశాఖ జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో యువత భవితకు భరోసా కార్యక్రమంలో శ్రీ భరత్ విశాఖ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ గాజువాక నియోజకవర్గంలో యువతతో ఒక సమావేశం పెట్టాం. ప్రత్యేకంగా ఇవాళ రాష్ట్రంలో దెబ్బతిన్నది యువతే కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది అని అన్ని వేలెత్తి చూపించే పరిస్థితి వాళ్ళు ఉంది. వాళ్ళకి ఎట్లాంటి ఉద్యోగాలు సృష్టించారు, ఇక్కడ ఎట్లాంటి పెట్టుబడులు తీసుకొచ్చారు. వాళ్ళు చాలామంది యువకులు ఏంటంటే పెద్ద చదువులు పై చదువులు చదివిన వాళ్ళు ఈ నగరాన్ని ఈ రాష్ట్రాన్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళడం తప్పని అనట్లేదు, కానీ వాళ్ళకి అవకాశాలు ఇక్కడే కోరుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండాలనుకున్నప్పుడు కూడా ఉద్యోగాలు ఉండిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అండ్ వీళ్ళు ఎంటైర్ జనాభాని ఏదో మభ్యపెట్టి ఏదో మాయ చేసి గెలుద్దామని ఒక ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళు ఏం నష్టపోయారని వీళ్ళందరికీ చూపించి భవిష్యత్తు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లా పెట్టుబడులు తీసుకుని రాబోతున్నాము, ఎట్లా ఉద్యోగాలు సృష్టించబోతున్నాము. అండ్ ఇవాళ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా ఇక్కడ మేమేమీ పెద్ద ప్రాజెక్ట్స్ చేయలేము. దానివల్ల ఎన్డీఏ ద్వారా కూడా మనం ఏం పొందబోతున్నాం అనే విషయం మీద కూడా వాళ్ళు చర్చించి అందరికి చెప్పడం జరుగుతుంది. శ్రీభరత్ గారు అలాగే గాజువాక శాస్త్ర అభ్యర్థిగా నేను అలాగే కోనతాతారావు గారు కలిపి ఒక యూత్ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందంటే స్టీల్ ప్లాంట్ ప్రాంతం సంబంధించి మరి యూత్ని అడ్రస్ చేయడానికి వారు ఇక్కడ రావడం చాలా సంతోషకరం. ఈరోజు యువత పెద్దలు అందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైపు చూస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మా ప్రధానమైన ధ్యేయం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం. రేపు ఎమ్మెల్యే ఎంపీ కాంబినేషన్ ఉంటే అటు మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్ కావచ్చు, కేంద్ర మంత్రి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు, మన ఒత్తిడి తేడానికి వీడి ఇక్కడ తెలుగుదేశం తరపున అలాగే ఎమ్మెల్యేగా ఎంపీగా రెండు కూడా గెలుచుకుంటే మన హక్కులు సాధించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ పరిరక్షించింది. ఈసారి కూడా గతంలో ఉన్న చరిత్ర ఏంటంటే ఎంవీఎస్ మూర్తి గారు ఆ రోజు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, అలాగే కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారు ఉన్నారు, అలాగే వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా సిబిఎన్ గారు ఉన్నారు. ఈ కాంబినేషన్లోనే ఆ రోజు ప్లాంట్ పరిరక్షించడం లాభాల బాటలో. మళ్ళీ ఈరోజు ఖచ్చితంగా ఎంపీగా భరత్ గారు ఉంటారు, కేంద్ర మంత్రిగా రామ్మోహన్ ఉంటారు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్తో మాట్లాడి ఖచ్చితంగా మోడీ గారితో మాట్లాడి ఖచ్చితంగా దీన్ని మళ్ళీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకైతే చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కన్సల్ట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాం. ఉదాహరణకి తమిళనాడు స్టాన్సిల్ కనుక స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడమే మా ప్రధాన ధ్యేయం. ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లేస్ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ కల్పన ప్రధాన ధ్యేయంగా మేము వెళ్తున్నాం. అలాగే ప్లాంట్ని పరిరక్షించడంతో పాటు లాభాల బాటలో రావడానికి ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందించడానికి రేపు మేము అధికారంకి వచ్చిన తర్వాత ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ గారు పోటీ చేశారు ఎమ్మెల్యేగా. ఆయన అంటారు ఇంకొక అవకాశం అంటే నేను ప్లాంట్ పరిరక్షిస్తాను. ఇది ఎవరైనా నమ్ముతారా? ఇంకో అవకాశం కానీ స్టీల్ ప్లాంట్ ఒక అవకాశం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినా వీళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా అమ్మేసేది స్టీల్ ప్లాంటే. గతంలో గగవర్ పోర్ట్ ఎలాగమ్మేశారో స్టీల్ ప్లాంట్ అమ్మేసి దాంట్లో వాడా కొట్టేదాని ఆలోచనలు ఉంటారని కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు. కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ గారు, గాజువాక శాసనసభ్యులు పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గారు, మా ఇద్దరికి స్టీల్ ప్లాంట్కి అవినాభావ సంబంధం ఉంది. స్టీల్ ప్లాంట్కి మా ఇద్దరు అభ్యర్థులకి పార్లమెంట్ మెంబర్కి అసెంబ్లీ మెంబర్కి స్టీల్ ప్లాంట్కి అవినాభావ సంబంధం. ఆయన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే 9 రోజులు దాదాపు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై ఆమరణ నిరాదీక్ష చేశారు. వారు మా శ్రీభరత్ గారికి సంబంధం ఎట్లంటే 1999లో బీఎఫ్ఐఆర్కి వెళ్ళిపోతున్నప్పుడు స్టీల్ ప్లాంట్ని పెద్దలు స్వర్గీయ మా గురుగారు ఎంవీఎస్ మూర్తి గారు, వారి తాతగారు, వారి నేతృత్వంలో కేంద్రంతో పోరాడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు ప్లాంట్ని పరిరక్షించారు. అందుకు ప్లాంట్ను పరిరక్షించడానికి మా ఇద్దరు అభ్యర్థులు దానికి శక్తివంతులు, అర్హులు, ఓటు అడగడానికి మాకు హక్కు ఉంది. మా ప్రత్యర్థులు ఉన్నారు ఇద్దరు, ఇక్కడ ఎవరో అభ్యర్థులు లేరని చెప్పేసి విజయనగరం నుంచి దిగుమతి చేసుకున్నారు ఎంపీ అభ్యర్థులు.
ఇక ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేశారు? 4 సంవత్సరాలుగా పోరాట కమిటీ టెంట్ వేస్తే ఒక్కరోజు రాలేదు. సరికదా స్టీల్ ప్లాంట్ రక్షించబోయంటే గంగవరం పోర్టు అమ్మేశాడు. అందువల్ల వాళ్ళిద్దరికీ ఓటు అడిగే అర్హత ఇక్కడ లేదు. అందుకు కూటమి అభ్యర్థులిద్దరిని కూడా ప్రజలు స్వాగతిస్తారు, గెలిపిస్తారు. కూటమి ద్వారా స్టీల్ ప్లాంట్ని రక్షిస్తాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు పెంచుతారు వారి నేతృత్వంలో. నిన్న విశాఖ నగరం రైల్వే న్యూ కాలనీ సింకా గ్రౌండ్ హోటల్లో జర్నలిస్టుల ఉగాది సంబరాలను విఎంఆర్డీఏ చైర్మన్ సనపాల చంద్రమౌళి ప్రారంభించడం జరిగింది. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన సీనియర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ట్వీట్ చేసినటువంటి మీడియా పాత్రికేయులకు అలాగే అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా, నా తోటి కళాకారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము ఆర్టిస్టులుగా 25 సంవత్సరాల నుంచి టీవీ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా పల్సర్ బైక్ సాంగ్ చేసిన తర్వాత దాన్ని మరింత జనాలకి దగ్గరగా చేసింది మాత్రం మీ మీడియా మిత్రులే, పాత్రికేయులే. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో మా శ్రీనిమయ్య గారిని చెప్పుకోవచ్చు. తన కుటుంబ సభ్యుడనేమో మరి నాకు తెలీదు. ఎవరికైనా ఏ కష్టం వచ్చినా సరే కళాకారులు అనేవారు కాదు, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆయన రాత్రి ఏ టైంలో ఫోన్ చేసినా నేనున్నాను, మాయ గారు ఏమైంది, ఏంటి ప్రాబ్లం అని అడగడం. అలాగే మా కళాకారులకి ఎంతోమందికి ఆయన వంతు సహకారాలు, సహాయం కూడా అందించారు. ఎంతోమంది పేద కుటుంబాలు ఆయన దగ్గరికి వెళ్ళి చాలా అభిమానం పొందారు, ఎందుకంటే ఆయన చేసినటువంటి సహాయం. అలాగే పాత్రికేయులందరికీ కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో నిల్చున్నాము అని అంటే అది ప్రజలకి దగ్గరగా చేరువ చేసింది పాత్రికేయులు. మా విజయంలో సగభాగం మీరే. మీరు లేకపోతే ఈరోజు మేము లేము. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చేసే దిశలో ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఆ విషయంలో చెప్పాలంటే గంటల శ్రీబాబు గారికి ఒకసారి క్లాప్స్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పాత్రికేయుల పక్షాన మరి మన అందరి కులదైవం అని చెప్పచ్చు. విశాఖపట్నానికి సంబంధించినంత వరకు నరసింహస్వామి దేవస్థానానికి పాలక మండలి సభ్యులుగా ఉండడం, మరి జాతీయ స్థాయిలో పాత్రికేయుల పక్షాన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండడం, మరి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకి మాజీ అధ్యక్షుడిగా విశిష్టమైన సేవలు అందించి ఇంకా ఇప్పుడున్నటువంటి దానికి కూడా ఆయన 4 అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకొక పెద్దలు నారాయణ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ వారు సంయుక్తంగా ప్రెస్ క్లబ్ ప్లస్ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కళాకారులకు సన్మానం చేయడం, అందులో విశాఖపట్నం కళాకారులుగా నన్ను గుర్తించి నాకు ఇంత గౌరవ పురస్కారం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. మనతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా నటించి మన ప్రాంతానికి వన్ తెచ్చారు. ఇప్పుడు మన ప్రాంతవాసి, మన గోపాలపట్నం వాసి, మన అక్కీపాలెం వాసి అని మనం ఏ సినిమాలో చూసినా, లేకపోతే ఏ సీరియల్లో చూసినా, ఏ షోలో చూసినా జబర్దస్త్ అప్పారావుగా మంచి కెరీర్ని సాధించుకోగలిగిన మా అందరికీ కూడా అత్యుత్తమైన ప్రదర్శన ఇచ్చారు. తిరిగి ఈరోజు ఆమెకి వేరే ప్రోగ్రాం ఉంది, కళాపాత్రలో ఆప్త వాళ్ళు నార్త్ అమెరికా వాళ్ళు ఈరోజు అక్కడ కళాపాత్రలో ప్రోగ్రాం చేస్తున్నారు. సాయంత్రం ఈరోజు కళాకారులందరికీ కూడా అవార్డ్స్ ఉన్నాయి మన కళాకారుల సంక్షేమ సంఘం తరఫున. ఈరోజు మనం పిలవగానే నారాజు పట్నాయక్ అన్నారు జబర్దస్త్ అప్పారావు అనే ఊళ్ళోకి వస్తున్నాడు, మనం పిలిస్తే ఖచ్చితంగా వస్తారు శ్రీబాబు, ఒకసారి నువ్వు ఫోన్ చేయంటే అన్న నువ్వే పిల్లట మా తరఫున అని చెప్తాం. నారాజు పట్నాయక్ కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానాన్ని మళ్ళీ చేసినటువంటి అప్పారావు గారికి, రమేష్ బాబు గారికి, ఝాన్సీ గారికి, ఇతర మిత్ర బృందానికి కూడా ప్రత్యేక. అదేవిధంగా మౌనిక అంటే మనందరికీ తెలిసిన కల్చరల్గా నారాయణ పట్నాయక్ గారికి కూడా వాళ్ళ పిల్లలతో కూడా సమానంగా ఈ పిల్లలు వీళ్ళు వాళ్ళు మన చనిపోయిన స్నేహానికి మూర్తి గారి పిల్లలు వీళ్ళందరూ కూడా మంచి నగరానికి వడి తెచ్చినటువంటి పిల్లలు. వదిలేండి.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు ఉగాది సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించాం. ఇక్కడ శ్రీకన్య థియేటర్ పక్కన సింగాగ్రాండ్లో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అల్పాహారంతో ప్రారంభమైన కార్యక్రమాలు నిరంతరాయంగా మధ్యాహ్నం వరకు కూడా కొనసాగాయి. మరి మౌనిక ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా జరిగింది. అలాగే జబర్దస్త్ నటులు ప్రత్యేకంగా రాపేట అప్పారావు గారు, అదేవిధంగా పల్సర్ బైక్ ఝాన్సీ గారు, మరి ఉత్తమ కొరియోగ్రాఫర్ ఆ టీం లీడరు చంద్రవాడ రమేష్ బాబు గారు, ఇలా అందరూ కూడా ఇక్కడికి వచ్చి జర్నలిస్టులు మరి కుటుంబ సభ్యులను కూడా ఉత్సాహపరిచారు. మరి ఉన్నదంటేనే మనకి తెలుగు నూతన సంవత్సరం, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలన్న లక్ష్యంతో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కూడా పాల్గొంటున్న 2 యూనియన్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనియన్ దీపావళి, దసరా ఇలాంటి అనేక పర్వదినాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాల్గొంటూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉగాది వేడుకలు జయప్రదం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మళ్ళీ ఇప్పటికి కూడా ఒక ప్రణాళిక వేసుకొని, ఒకవేళ ఎవరికైనా ఉద్యోగాలు రాకపోతే ఆ నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అట్లాగే ఈ జగన్, ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్న జగన్ ఆ రోజు కొన్నంత ఆశ పెట్టి యువతను మోసం చేయడం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అదేంటంటే అతను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి నెల జనవరిలో, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవాళ వరకు కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. సరికదా ఈ మధ్యనే అందరూ గోల పెడితే ఒక డిఎస్సి ఈ మధ్యన అపాయింట్ చేస్తామని చెప్పి 6,000 మంది ఉద్యోగాలకు డిఎస్సి ఇవ్వడం అనేది మన పేపర్లో అన్నింటిలో చూసాం. కానీ ఆ డిఎస్సిని కూడా ఇతను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితిలో ఉండి, రేపు ఎలక్షన్లో ఇతను వస్తాడో పోతాడో తెలియని పరిస్థితుల్లో ఈ డిఎస్సిని ఎంతవరకు నమ్ముతారండి ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈవేళ 6 మరి ఒక మంచి పథకాలని, ఒక బుల్లెట్ లాంటి పథకాలని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు పెట్టారు. అవి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఛాయశక్తిగా కృషి చేస్తున్నారు. మరొకసారి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు వివరిస్తారని చెప్పి మరి నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీకు తెలుసు స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, అది లిమిట్ లేదు. మీరు 2 పిల్లలు అవనవ్వండి, 3 పిల్లలు అవనవ్వండి, ముగ్గురికి కూడా 15,000 చొప్పున ఈ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అట్లాగే ప్రతి రైతుకు పంట సాయం కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడానికి అది కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ప్రపోజ్ చేశారు. అలాగే మళ్ళీ ఇళ్లల్లో ఉద్యోగం చేసినా తెగిపోయినా ప్రతి ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి దగ్గర నుంచి 59 సంవత్సరాలు వయసు వచ్చే వరకు పెద్దలకు కూడా నెలకు 1,500 రూపాయలు వాళ్ళ పాకెట్ మనీ కోసం అని చెప్పి అది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా మహిళలకు మన మగవాళ్ళ మీద లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళ మీద ఆధారపడిన అవసరం ఉండదని చెప్పి వాళ్ళ పర్సనల్గా ఏ ఖర్చులున్నా ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి అవి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కాకుండా మన జిల్లాలో మహిళలు, నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలకు తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రలోభాల పర్వం. పార్టీలో చేరితే 3 కోట్లు ఇస్తామంటూ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలన్న ఎంపీ విజయసాయిరెడ్డి. నిర్ణయించుకోవాలి. మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకుని మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు
వైఎస్ఆర్సిపి అభ్యర్థులు. వాళ్ళు కావాలనా, లేక మేము పోటీ చేస్తాం, ఓడిపోతే క్వైట్ అయిపోతాం, మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలన్నా అన్నటువంటిది మా నెల్లూరు జిల్లా ఓటర్ మహాశైల్నే నిర్ణయించుకోవాలని వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తూ, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఎప్పుడు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా యొక్క శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ అనునిత్యం మేము ప్రజా జీవితంలోనే ఉంటాము, మీలో ఒకరిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు కృషి చేస్తామనని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఈరోజు ప్రసన్న రాజేంద్ర అన్న వీడియో మీరందరూ చూశారు. ప్రసన్న కుటుంబం, నల్లపరెడ్డి కుటుంబం కోవరికి శ్రీనివాసరెడ్డి గారితో 5 సార్లు పోటీ చేసి పేద ప్రజలందరూ కూడా ఆయన ఆరాధ్య దైవంగా ఆ రోజుల్లో శ్రీనివాసరెడ్డి గారిని ఆదరించారు కోవూరు ప్రజలు. ఈరోజు 1000 ఎకరాలు పోగొట్టుకుని ప్రజా జీవితంలో రాత్రనక పొగులనక సేవ చేస్తున్న ప్రసన్నకి తోడుగా ఉండాల్సిన అవసరం కోవూరు ప్రజలకు అందరికీ ఉంది. అదేవిధంగా సాయిరెడ్డి అన్నకు అవసరం లేకపోయినా నెల్లూరు ప్రజలకు సేవ చేయాలా, నెల్లూరు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసే వ్యక్తిని ఇక్కడ పెట్టాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మన వీసారెడ్డి అన్న ఇక్కడ పెట్టడం మీ నెల్లూరు ప్రజలందరికీ అదృష్టంగా భావిస్తున్నాను. నాకు వేమిరెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధం ఉండేది. చంద్రబాబు దగ్గర మోసపోయినాను, నేను నన్ను మోసం చేసి రాజ్యసభ ఇస్తాను నీలేదన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి తీసుకుపోయిన వ్యక్తుల్లో నేను ఒకడిని. జగనన్నకి ఆ రోజు ఆయన అవసరం అన్నా మనకంటే ఆ రోజే చెప్పాడు జగనన్న, కార్పొరేట్ వాళ్ళు ఉండరు సత్యన్న, మీ మాదిరి వాళ్ళు కాదు, వాళ్ళు ఉండరన్నా అని చెప్పడం జరిగింది. అయినా కానీ ఆయన అవసరం ఉందని 2019లో ఆయన గూడూరులో చేర్పించేటప్పుడు జగనన్నకి చెప్పి ఆయనని చేర్చుకొని పార్టీలో ఆయనకి ఎంత పెద్ద రేంజ్లో జగనన్నతో కూడా ఆయన ఇచ్చాడో, సొంత కుటుంబ సభ్యుడి మాదిరిగా ఇంట్లో కూర్చొని అన్నీ జరిపిన వ్యక్తి వేమిరెడ్డి గారు. ఈరోజు చిన్న కారణంతో పార్టీ వదిలి వెళ్ళి తెలుగుదేశం తరఫున పోటీ చేసి మీరందరూ వింటున్నారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఏం చెప్తారో మీరందరూ కూడా వింటున్నారు. ఇవన్నిటికీ ప్రశాంత్ అమ్మకి ఈరోజు ఢిల్లీలో మొత్తం పదవులు ఇచ్చాడు, టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాడు. అదేవిధంగా ఆమెకి ఆల్ ఇండియా టీటీడీలో అన్ని దేవస్థానాల మీద చైర్మన్కి ఇచ్చాడు. అంతగాడికి పెద్ద పదవులు ఇంకా లేవు. రాజ్యసభ 2 ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు అటువంటి పార్టీని నడేదిలో ప్రముఖ ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై మంత్రి బొత్స తీవ్రస్థాయి వ్యాఖ్యలు. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని, లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని బొత్స హితవు పలికారు. ఆఫీసర్లు కాదు సార్, మీడియా పీపుల్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి సార్ దయచేసి. మీకంటే మేధావిని కాదు నేను అంటలేదు, ఉంటే బెటరు. కొన్ని ఫండమెంటల్స్ ఏమి చూసుకోవచ్చు, లేకపోతే ఇంక చూశాను నిన్న ఎక్కడేసారు ఫోటో ఎక్కడేసారు, రోడ్డు మీద ఉన్న బండిని వేశారు. అది క్యాంప్ ఆఫీస్. జీబీ ఇచ్చిందా, జీబీ ఇస్తాను 5 నిమిషాల్లో మీకు జీవో కాపీ కూడా ఇస్తాను, నా వాట్సాప్లో ఉంది. ఇంకా చెప్పండి సార్. అంటే బీజేపీ ఇప్పుడు ఐపీఎస్లు ఐఏఎస్లు బదిలీలు వెనుక బీజేపీ ఉందని ఒక వాదన నిందాలు తీసుకొచ్చారు, దాన్ని మీరు అగ్రీ చేస్తారు? అంటే అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉంది అనేది మీరు? నేను అలాంటి చీప్ బ్లేమ్స్ చేయను, నేను అలాంటి చీప్గా ఎవరిని బ్లేమ్ చేయను. అంటే ఎన్నికల కమిషన్ సపోర్ట్ చేస్తున్నారు, మరి సడన్ గా చేసే మనుషులు రాసే ముందు ఆలోచించుకోవాలి. ఎవరో ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకోవద్దు. ఇప్పుడు మా గురువులు గారు ఉన్నారు, గురువు గారికి ఈయన రాజకీయ జీవితంలో
ఐఏఎస్ చేసింది కార్పొరేషన్ చైర్మన్. ఇంకా ప్రపంచ తాలూకా జ్ఞానం అంతా కూడా ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఎవరైనా చెప్తే తొందరపడుతున్నొచ్చి లేకపోతే ఎందుకో అవును నిజమే కావాలనుకొని రాయొచ్చు. రాసిన వ్యక్తి కేంద్ర మంత్రి చేశారు. ఫండమెంటల్స్ బాగా తెలుసు అనుకునే భ్రమతో ఉన్న వ్యక్తి. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను నాలుగు వాడిని వచ్చి 15 సంవత్సరం మంత్రిగా చేసి నేను అడ్డగోలుగా మాట్లాడతాను, అడ్డగోలుగా చెప్తాను, నా ఇష్టం అంటే అది ఎలాగవుతుంది? ఇంకా వ్యవస్థకి ఇంకెక్కడ ఉంది? నీ నిర్ణయాల మీద వెళ్ళట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి ఇందాక చెప్పాను, దానికి కట్టుబడి ఉంటాము సార్. ఇప్పుడు దాంట్లో దెర్ ఇస్ నో కాంట్రవర్షియలీ. కానీ ఎవరైతే రాస్తున్నారో రాసే సరే వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. రాసినప్పుడు ఆలోచించుకోవాలి కదా. అంటే ఆ 25 మంది ఆఫీసర్స్ని కూడా పురంధరేశ్వరరావు గారు లెటర్ రాయటం వల్ల వామపక్షాలు కూడా ఖండించాయి, ప్లస్ మీరు ఖండిస్తున్నారు, ప్లస్ ఈ విధంగా కరెక్ట్ కాదని చెప్పేసి మీరేనా ఎలక్షన్ కమిషన్కి ఏమైనా ఫిర్యాదు చేశారా? ఎందుకు చేయాలా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఏం న్యాయం అయితే చేసుకుంటారు. ఎందుకు ఫిర్యాదు చేయాలి? ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఫిర్యాదే కదా ఇది. నేను మాట్లాడుతున్న నా చెప్తాను, నా డిమాండ్ చెప్తుంటే నేను అది ప్రొడక్ట్ చేస్తుంటే అది మరి మాది కాదనే కదా అర్థం తెలుగులో. జనరల్గా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక లెటర్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన చేసుకోమని నిర్ధారణ లేదు బాబు. నేను ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేసి ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుని కట్టుబడుతుంటా అని చెప్పాను కదా. ఐఎమ్ నాట్ ఎగ్నిస్ట్. చేసే ముందు ఆ వ్యక్తి మీద ఇప్పుడు డోంట్ మైండ్ నేను బొత్స సత్యనారాయణని